హైదరాబాద్లో హుక్కా సెంటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కాలేజీ విద్యార్థినులకు అడ్డాలుగా మారే హుక్కా సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా హుక్కా సెంటర్లు వెలుస్తున్నాయి. జనావాసాల మధ్యనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో హుక్కా సెంటర్ల నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపాదడపా దాడులు చేస్తున్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. మైనర్లను హుక్కా సెంటర్లలోకి అస్సలు అనుమతించకూడదు. కానీ నిర్వాహకుల టార్గెట్ ఎక్కువగా టీనేజర్లే. అర్ధరాత్రి వరకు హుక్కా సెంటర్లు నడుస్తూ ఉండడంతో కాలేజీ స్టూడెంట్స్ గాడి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్దలు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఫిల్టర్ హుక్కా సెంటరే దీనికి నిలువెత్తు నిదర్శనం నిలుస్తోంది. రాత్రి 10 దాటితే ఈ సెంటర్ దగ్గర భారీ సంఖ్యలో బైకులు బార్లు తీరుతాయి. హుక్కా పీలుస్తూ ఆ మత్తులో ఊగుతుంటారు మైనర్లు, యువకులు. అన్నీ వాళ్ళే ఇక్కడున్న వెహికల్స్ ఈ సైడు ఆ వెహికల్స్తో మాకు ఒకటి రోడ్ బ్లాక్ అయిపోతుంది. మా వెహికల్స్ రావడానికి కష్టము. అది వెహికల్స్ ఎవరి అంటే ఎవరు చెప్పాడు. కానీ పిల్లలంతా పైకి వెళ్ళిపోయి హుక్కా పీలుస్తున్నారు. చిన్నగా 13 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్ని మేము చాలాసార్లు చూస్తున్నాం. అక్కడ మేమున్న కెమెరా పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైట్ ఆఫ్ చేస్తున్నారు. అక్కడ కెమెరాలో పడకుండా వాళ్ళు సాయంత్రం వస్తారు, మా కెమెరాకు పడకుండా లైట్ ఆఫ్ చేస్తారు. ఇట్లా వస్తుంది లైటు, మళ్ళీ లైట్ పోతుంది. లైట్ పోయినప్పుడు వాళ్ళని పైకి పంపించేస్తారు. హిమాయత్ నగర్లోని ఫిల్టర్ హుక్కా సెంటరే కాదు, నగరంలో ఇలాంటి సెంటర్లు వందల సంఖ్యలో ఉన్నాయి. యువకులు హుక్కా మత్తులో ముచ్చట్లలో రెచ్చిపోతుంటారు. ఫిల్టర్ హుక్కా సెంటర్ విషయానికే వస్తే ఇక్కడకు వచ్చేవారంతా మైనర్లే. 2వ అంతస్తులో ఉన్న ఈ సెంటర్కు చేరుకోవాలంటే కింద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు కాల్ చేస్తే ఓ వ్యక్తి కిందకు వస్తాడు. లాక్ తీసి కస్టమర్లను లోపలికి పంపిస్తాడు. ఈ దందాపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. లాక్ ఓపెన్ చేయలేదు. ఆ రైట్స్ మాకు లేవంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. దీంతో ఫిల్టర్ హుక్కా సెంటర్లో బడాబాబుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ట్ అయిపోయింది ఫిల్టర్ అని. మేము 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు వాళ్ళు రేడ్ చేసి బంద్ చేశారు. కానీ సాయంత్రం 8-9 కాగానే అక్కడ ఫోన్ నెంబర్ పెడతారు. ఆ పిల్లలు వచ్చి ఫోన్ చేస్తారు. వాళ్ళకు తాళం తీసి పైకి పంపించేస్తారు. మేము ఎన్నోసార్లు ట్రై చేసాము బంద్ చేయాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్న 5-6 అపార్ట్మెంట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ మేము రెగ్యులర్గా మీట్ అవుతాం. మా గల్లీ మేము మొత్తం అన్ని రకాలుగా పరిశుభ్రత కానీ అన్నీ మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము. కానీ అది మేము బంద్ చేయలేకపోయినాము. వాళ్ళు ఎవరికి భయపడేది లేదు. మేము పోయి ఫోన్ చేసినా కానీ ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకో, ఎట్లా చెప్పుకుంటావో చెప్పుకో పోయి ఎవరు మాకేం చేస్తారు.